నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు. శ్రీశైలం వద్ద కృష్ణా నదికి జలహారతి ఇచ్చిన సీఎం. కృష్ణా నదికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాల నిర్వహణ. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మంత్రి లోకేష్ స్పందన. ఎన్నికల్లో ఇచ్చిన వర్గీకరణ హామీకి కట్టుబడి ఉన్నామన్న లోకేష్. అన్ని సామాజిక వర్గాల ఆర్థిక, రాజకీయ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ అజెండా అని ఉద్ఘాటన. ఓటాన్ బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం. 4 నెలల కాల పరిమితిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఆమోద ముద్ర వేసిన గవర్నర్. ఏపీలో రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ. పింఛన్ల పంపిణీలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. పెరిగిన పింఛన్ల పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం. శ్రీశైల పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు కృష్ణానదికి జలహారతి ఇచ్చారు. కృష్ణానదికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలం పర్యటనలో భాగంగా ప్రాజెక్టును సందర్శించారు. పర్వళ్లు తొక్కుతున్న కృష్ణమ్మకు జలహారతి పట్టారు. కృష్ణ నదికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అంతకుముందు శ్రీశైలంలో కొలువుతీరిన భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారిని చంద్రబాబు దర్శించుకున్నారు. మల్లన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన ముఖ్యమంత్రికి అర్చకులు సాంప్రదాయబద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం చంద్రబాబుకు తీర్థప్రసాదాలు అందజేశారు. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన అనంతరం చంద్రబాబు సాగునీటి వినియోగదారులతో సమావేశమయ్యారు. नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय त्रिगाग्निकालाय कालाग्नि रुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय नमस्करोमि हर नमः पार्वती पदये हर 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 महादेव योपं पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति पुष्पवान् प्रजावान् पशुमान् भवति कर्पूरमङ्गलनीराजनं दर्शयामि नमस्करोमि नमः पार्वती पतये हर हर महादेव विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणाधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा सरस्वती नर्मदा सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु गंगा देवतायै नमो नमः कृष्णादेवी नदी देवतायै नमो नमः पुष्पाणि समर्पयामि हार्दिक ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఎన్నికల్లో ఇచ్చిన వర్గీకరణ హామీకి కట్టుబడి ఉన్నామని లోకేష్ వ్యాఖ్యానించారు. అన్ని సామాజిక వర్గాల ఆర్థిక, రాజకీయ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ అజెండా అని ఉద్ఘాటించారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉంటుందని సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించింది. రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు రాష్ట్రాలు మార్గదర్శకాలు రూపొందించుకోవాలని సూచించింది. దీనిపై వివిధ వర్గాల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. సుప్రీంకోర్టు తీర్పుపై తాజాగా ఏపీ విద్యాశాఖ, ఐటీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. 30 ఏళ్ల కిందటే చంద్రబాబు సామాజిక న్యాయాన్ని అమలు చేశారని లోకేష్ వెల్లడించారు. రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ అమలు చేయడం వలన అనేక మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన వర్గీకరణ హామీకి కట్టుబడి ఉన్నామని నారా లోకేష్ స్పష్టం చేశారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఆర్డినెన్స్ జారీ చేశారు. 1.29 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం తెలిపారు. 4 నెలల కాల పరిమితితో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఆమోద ముద్ర వేశారు. 40 ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన డిమాండ్లతో బడ్జెట్ ఆర్డినెన్స్ జారీ అయింది. ఏపీలో ఇటీవల ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. దాంతో ఒకే ఆర్థిక సంవత్సరంలో 2 సార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ జారీ చేయాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వం ఇటీవలి
అధికారం చేపట్టిన నేపథ్యంలో సెప్టెంబర్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజర్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై ఆర్డినెన్స్ జారీ చేశారు. 1.29 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు గవర్నర్ ఆమోదం తెలిపారు. 4 నెలల కాల పరిమితితో ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై ఆమోద ముద్ర వేశారు. ఏపీలో రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. అధికారులు, ప్రజా ప్రతినిధులు అందరూ రికార్డు స్థాయిలో పింఛన్లను పంపిణీ చేశారు. పింఛన్ల పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఏపీలో రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ జరుగుతుంది. ఉదయం పింఛన్ల పంపిణీ ప్రారంభమైన 2.5 గంటల వ్యవధిలోనే 63% పూర్తవగా మధ్యాహ్నం 12:30 ప్రాంతానికి 91.83% పంపిణీ పూర్తయిందని అధికారులు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఉదయం 6 గంటల నుంచే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి రోజే 96%కి పైగా పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని ఉన్నతాధికారులు లక్ష్యంగా నిర్దేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేసే విషయాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పింఛన్ల పంపిణీని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది వేగంగా నిర్వహిస్తున్నారు. 2 రోజుల్లోనే 100% పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 12:30 సమయానికి 59,56,439 మందికి అంటే 91.83% మందికి 2,513.65 కోట్ల మేర పెన్షన్ పంపిణీ జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు, కలెక్టర్లు పాల్గొన్నారు. విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపసంహరణ సమంజసమేనని ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీంకోర్టు నేడు చారిత్రాత్మక తీర్పు వెలువరించడం తెలిసిందే. దీనిపై మాదిక రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ స్పందించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని తెలిపారు. వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ 30 ఏళ్లుగా పోరాటం చేస్తుందని వెల్లడించారు. ఏనాటికైనా ధర్మమే గెలుస్తుందని 2004 నవంబర్ 5న చెప్పానని, నేడు సుప్రీంకోర్టు తీర్పుతో అది నిజమైందని వ్యాఖ్యానించారు. న్యాయం, ధర్మం కోసం దశాబ్దాల తరబడి పోరాటం చేసి విజయం సాధించామని చెప్పారు. జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు ఎంఆర్పీఎస్ పోరాడిందని తెలిపారు. శ్రీశైలం రిజర్వాయర్కు వరద ఉధృతి కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల నుంచి వరద ప్రవాహం పెరగడంతో శ్రీశైలం డ్యాం వద్ద అధికారులు 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువ కృష్ణానది పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం రిజర్వాయర్కు వరద ఉధృతి కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల నుంచి వరద ప్రవాహం పెరగడంతో శ్రీశైలం డ్యాము వద్ద 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకి ఇవాళ ఇన్ఫ్లో 3,42,026 క్యూసెక్లు ఉండగా స్పిల్వే ద్వారా 3,17,940 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 884.5 అడుగులుగా నమోదైంది. గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 212.91గా ఉంది. ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం చేరటంతో శ్రీశైలం జలాశయం నిండుకుండను తలపిస్తోంది. మరొక పక్క శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 60,000 క్యూసెక్ల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కి 25,000 క్యూసెక్లు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1,600 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలాన్ని దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీకి మంచి రోజులు వచ్చాయని అన్నారు. రానున్న రోజుల్లో కూడా ప్రజలు మంచిగా ఉండాలని బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని కోరుకున్నానని తెలిపారు. జులైలోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండటం, జలహారతి ఇవ్వటం సంతోషమని అన్నారు. శ్రీశైలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా సున్నిపెంటలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో సీఎం ప్రసంగించారు. రాయలసీమను సస్యశ్యామలం చేయడం ఎన్టీఆర్ కళ అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. రాయలసీమకు నీళ్లిచ్చిన తర్వాతనే తెలుగు గంగ నుంచి చెన్నైకి నీళ్లు తీసుకువెళ్లాలని దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చెప్పారని గుర్తు చేశారు. రాయలసీమ ప్రాజెక్టుల కోసం 12,000 కోట్లు ఖర్చు చేశాను. కానీ మాజీ సీఎం జగన్ కేవలం 2,011 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. జగన్ పాలనలో జనం భయంతో బతికారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జనం స్వేచ్ఛగా ఉన్నారు. ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చాను, కానీ ఖజానా ఖాళీ అయింది. మరొక 2-3 రోజుల్లో నాగార్జున సాగర్, పులిచెంతల ప్రాజెక్టులు నిండుతాయి. వరద నీరు సముద్రంలో కలవకుండా ప్రాజెక్టులు తరలించేలా ప్రణాళికలు రూపొందించి రాయలసీమను రత్నాలసీమ చేస్తా. ఇది సాధ్యం. వైసీపీ పాలనలో రాయలసీమ రాళ్లసీమగా మారింది. నీరుంటే సంపద సృష్టిస్తాం. సంపద ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దీనివలన పేదరికం పోతుంది. యువతలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇంకా రాబోయే రోజులు అన్ని మంచి రోజులే ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఇప్పుడే బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి
దర్శనం చేసుకున్నాను. దర్శనం చేసుకొని నేరుగా ఇప్పుడు మీ దర్శనం చేసుకొని ఇంత మునిపి శ్రీశైలంలో జలహారతి ఇచ్చి మళ్ళీ ఇప్పుడు మడకసరికి వెళ్ళాలి. అక్కడ కూడా పేదవాళ్ళ పింఛన కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయో సమీక్ష చేయడానికి మీ ఉత్సాహం చూశాను. ఈరోజు మీ ఉత్సాహం ఎంత ఉత్సాహంగా ఉందంటే శ్రీశైలం కృష్ణమ్మ ఏ విధంగా పరవళ్ళు బారుతా ఉందో దానికంటే ఉత్సాహంగా మీరు అందరూ ఉన్నారు. జూలై నెల ఇప్పుడే రాజశేఖర రెడ్డి చెప్పాడు, 20 సంవత్సరాల కంటే ముందు జూలై నెల శ్రీశైలం నిండింది. మీరు మొన్న ఆశీర్వదించారు, మల్లన్న ఆశీర్వదించాడు, కృష్ణమ్మ గలగల పారుతా ఉంది. ఇంకా రాయలసీమలో కరువు అనే మాట లేకుండా చేయడం మనందరి సంకల్పం కావాలి. దేనికైనా ఒక దూరదృష్టి ఉండాలి. రాయలసీమ ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ కార్యక్రమాన్ని ఒక రోజులోనే పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందని కలెక్టర్ సుజన స్పష్టం చేశారు. ఉదయం 10 గంటల సమయానికి 80% పెన్షన్లను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందించడం జరిగిందని సుజన తెలియజేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 13 డివిజన్ కృష్ణానగర్ 57వ సచివాలయం ఏరియాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ సృజనతో కలిసి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్లను అందజేశారు. అనంతరం కలెక్టర్ సృజన మాట్లాడారు. జిల్లాలో 2,34,000 పెన్షన్లున్నాయని చెప్పారు. 90 కోట్ల రూపాయలకు పైగా లబ్ధిదారులకి పెన్షన్ రూపంలో అందించామని అన్నారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పెన్షన్దారులకి అందించడం జరిగిందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె మీడియాతో మాట్లాడారు. పెన్షన్దారులకి ఒక భరోసా ఇచ్చేలా సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. పండగల పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. ఆగస్టు నెల నుంచి నూతన పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరిస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పెన్షన్ల పంపిణీలో కేవలం 3.5 గంటల్లోనే సుమారు 80% పైగా పెన్షన్లు ఇవ్వడం అయిపోయింది. ఇంకా 1-2 గంటలు 90% కూడా అయిపోతుంది. ఇవాళ ఇక్కడ మనం ఒకటి గుర్తు చేసుకోవాలి, నిజంగా పేదల మీద చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదు, వాళ్ళు ఎలాంటి నష్టం పొందకూడదనే ఆలోచన గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే మే, జూన్లోనూ అదేవిధంగా ఏప్రిల్లోనూ స్వయంగా కోర్టు ఉన్న ఎంప్లాయీస్తో ఇంటికి వెళ్ళి ఇవ్వండి అంటే ఆ రోజు చీఫ్ సెక్రటరీ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏమాత్రం వయసు మళ్ళిన వాళ్ళు ఎండలోకి వెళ్తే ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని కనీసమైన ఇంగిత జ్ఞానం లేకపోవడం 32 మంది మరణించారు. ఆ 32 మంది మరణానికి ఎవరు కారకులు, ఎవరు బాధ్యత వహిస్తారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజున చీఫ్ సెక్రటరీ గారు ఖచ్చితంగా బాధ్యత వహిస్తారు. అది హత్యా నేరం. ఇవాళ చూసాం అదే ఎంప్లాయీస్ కొత్తగా ఎవరిని బయట వాళ్ళని తీసుకురాలి. ఆ గవర్నమెంట్ ఎంప్లాయీసే కేవలం 3 గంటల్లో 80% పైగా ఇచ్చేశారంటే వాళ్ళకి ఇంకా చొరవ వస్తే 2-3 గంటల్లోనే 100% ఇచ్చేస్తారు. అంటే పేదల మీద నిజమైన ప్రేమ ఉండాలి తప్ప కేవలం ఓట్లు బ్యాంకుగా మార్చుకోవటమే జయంగా చేయటం వల్ల ఇలాంటి నష్టాలు వస్తాయి. అందువల్ల ప్రజలందరూ కూడా ఇవాళ ఒక ఆయనకి 10,000 రూపాయలు, ఆయన డయాలసిస్ పేషెంట్ అయితే 10,000 రూపాయలు ఇస్తుంటే చంద్రబాబు గారికి నా యొక్క కృతజ్ఞతలు చెప్పండి. మనకి ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం ఉండే 2,34,000 పెన్షన్స్లో 99 కోట్లకు గాను డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుందండి. పోయిన నెల గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఏ విధంగా అయితే సచివాలయ సిబ్బందితో పూర్తిగా గవర్నమెంట్ ఎంప్లాయీస్తో ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేశామో అదేవిధంగా ఈ నెల కూడా చేస్తున్నాము. పెంచిన పెన్షన్లు పోయినసార్లు అరియర్స్తో సహా ఇచ్చాము, ఈసారి పెంచిన పెన్షన్లు అందరికీ చేరవేయడం జరుగుతుంది. 10 గంటల ప్రాంతానికి 80% దాటి డిస్ట్రిబ్యూషన్ జరిగిపోయిందండి. సుమారు మధ్యాహ్నానికంతా పూర్తి చేస్తామనే నమ్మకం మా అందరికీ ఉంది. ప్రతి ఒక్కరి దగ్గర ఇంటికి వెళ్ళి పొద్దున్నే 5 గంటలకు మొదలుపెట్టి 10 గంటలకంతా దాదాపుగా పూర్తి చేయడం జరిగిందండి. అందరూ ఈరోజు అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి పెన్షనర్ల దగ్గరికి వెళ్ళి సీఎం గారి ప్రభుత్వం మాటగా
పెన్షన్స్ అందరికీ అందజేయడం జరుగుతుంది. ఇందులో మేమందరం భాగస్వామ్యం అవ్వటం మా అందరం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకాన్ని లబ్ధిదారులకు అందేలా శ్రమిస్తారని గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని, ఆంధ్రప్రదేశ్ను ఉద్యోగ ఆంధ్రప్రదేశ్గా మారుస్తానని, తనపై నమ్మకం ఉంచి గెలిపించిన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని యార్లగడ్డ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కార్యక్రమంలో భాగంగా విజయవాడ రూరల్ మండలం పరిధిలోని నిడమానూరు, ఎనికేపాడు, ప్రసాదంపాడు గ్రామాలలో అర్హులైన లబ్ధిదారులకు అధికారులతో కలిసి లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి అర్హులైన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఎన్డీఏ కూటమి నాయకులు కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తానని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన అన్ని పథకాలను నియోజకవర్గ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేస్తానని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆశయ సాధనకు అహర్నిశలు శ్రమించి పనిచేస్తానని, మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియాను అభివృద్ధి చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో 25,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని, అధికారులతో నాయకులతో కలిసి సమన్వయంగా పనిచేసి నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. 1వ తారీఖు పెన్షన్లు ఇవ్వడానికి రామవరపాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు గ్రామాల్లో లబ్ధిదారుల ఇళ్లకెళ్ళి పెన్షన్ అందజేయడం జరుగుతుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయిన నెలలో గౌరవ ముఖ్యమంత్రి గారు పెనుమాకలో, అలాగే శాసనసభ్యుల్ని, మంత్రులను కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ప్రత్యక్షంగా వెళ్ళమని ఆదేశాలు ఇవ్వటం. గతంలో 95లో ముఖ్యమంత్రి అయినప్పుడు మొట్టమొదటిసారి అయినప్పుడు ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వాలంటీర్లు కాదు శాసనసభ్యులు వెళ్ళి ఇవ్వమంటాం తెలుగుదేశం పార్టీకి ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధి కారణం నేను భావిస్తున్నాను. అలాగే ఈ నియోజకవర్గం, మన నియోజకవర్గంలో 41,575 మంది అర్హులకి దాదాపు 17.42 కోట్లు ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. పోయిన నెలలో కృష్ణా జిల్లాలోనే గన్నవరం ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. ఫస్ట్ రోజే 92%, 94% పెన్షన్లు పంపిణీ చేయడం అధికారులు అభినందిస్తున్నా. ఈరోజు కూడా మన కాన్స్టిట్యున్సీనే ఫస్ట్ ఉంటుందని భావిస్తున్నాను. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో భూముల విలువ తగ్గించాలని రిప్రజెంటేషన్ ఇచ్చిన వెంటనే నిన్న మంత్రివర్గం అధికారులతో, ఏపీఐసి అధికారులతో సమీక్ష సమావేశంలో రేటు తగ్గించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎంత రేటు తగ్గిద్దాం అనేది నామ్స్ త్వరలో ప్రకటిస్తారు. మల్లవల్లి రాబోయే కాలంలో గన్నవరం నియోజకవర్గం మల్లవల్లి అనే గ్రామం, ఒకప్పుడు పొగాకు ఫేమస్ అయిన మల్లవల్లి రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికంగా అత్యుత్తమ పారిశ్రామిక కారిడార్గా అభివృద్ధి చెందడంలో ఏమాత్రం సందేహం లేదు. అశోక్ లైలాండ్ కంపెనీ నేను శాసనసభ్యుడికి ఎన్నికైన తర్వాత కంపెనీ ప్రతినిధితో మాట్లాడి వాళ్ళు మళ్ళీ ఓపెన్ చేపిస్తుంది జరుగుతుంది. జంగిల్ క్లియరెన్స్ కూడా మొదలు పెడుతున్నారు. దాదాపు ఈ మాసంలోనే లోకేష్ బాబు చేతుల మీదుగా. ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం పరిటాలలో ఉన్న పవన్ గ్రానైట్స్ మెటల్ వర్కర్స్ కి చెందిన క్వారీలో జరిగిన ప్రమాదాన్ని రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ విజ్ఞప్తి చేశారు. చనిపోయిన కుటుంబాలకి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, అదేవిధంగా అక్రమ త్రవ్వకాలపై సమగ్ర విచారణ జరిపించాలని ఎన్టీఆర్ జిల్లా భూగర్భ పనులు, ఖనిజ వనరుల డిప్యూటీ డైరెక్టర్ ను ఆయన కోరారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం పరిటాలలో ఉన్న పవన్ గ్రానైట్స్ మెటల్ వర్కర్స్ కు చెందిన క్వారీలో 3 ప్రమాదానికి గురై మరణించిన విషయం తెలిసిందే. ఈ 3 మరణానికి కారణమైన పరిటాల క్వారీ పవన్ గ్రానైట్స్ మెటల్ వర్కర్స్ ను సీజ్ చేయాలని మరియు అక్రమ క్వారీల త్రవ్వకాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా భూగర్భ పనులు, ఖనిజ వనరుల కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ మీడియాతో మాట్లాడారు. ఈ ఘటన జరిగి ఈనాటికి 4 రోజులు కావస్తున్నా ప్రభుత్వం నుంచి కనీస సహాయం లేదని మండిపడ్డారు. ఇదిలా చాలా దురదృష్టకరమని, అంతేకాకుండా హెక్టార్లు అక్రమ త్రవ్వకాలు సాగిస్తున్న క్వారీ మాఫియాను అరికట్టవలసిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై, గనుల శాఖపై ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి ప్రభుత్వం చనిపోయిన కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, అక్రమ త్రవ్వకాలపై సమగ్ర విచారణ జరిపించాలని సిపిఐ విజ్ఞప్తి చేస్తుందని తెలిపారు. కుటుంబాలకు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి, అలాగే ఈ ప్రమాదానికి కారణమైనటువంటి యాజమాన్యం పవన్ గ్రానైట్స్ అండ్ మెటల్స్ సీజ్ చేయాలని చెప్పి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి నష్టపరిహారం, అలాగే అక్రమ తవ్వకాలపైన నిజ నిర్ధారణ కమిటీ వేసి చేయాలని చెప్పి ఈ రోజున ఈ మైన్స్ అండ్ డిప్యూటీ డైరెక్టర్ని కలవటం జరిగింది. జియోగ్రాఫికల్గా
మా పోరాట ఫలితంగా సిపిఐ పోరాట ఫలితంగా ఈ రోజున అక్కడ క్వారీలో సెంట్రల్ మైన్స్ డైరెక్టర్ గారు ఇన్స్పెక్ట్ చేస్తున్నాడు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి. కేంద్ర ప్రభుత్వ మైనింగ్ శాఖ డైరెక్టరు ఇవాళ ఆ క్వారీలో ఇన్స్పెక్షన్ జరుగుతున్నది. కాబట్టి మైనింగ్ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినది మామూలు మత్తులో జరుగుతూ ఉన్నది. ఎన్ని ప్రమాదాలు, చట్టాలు వర్తించవు. ఒక పెద్ద మాఫియా రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి. 1 హెక్టారు లీజుకి తీసుకుంటే 10 హెక్టార్లు తవ్వకాలు సాగిస్తున్నటువంటి పరిస్థితి. అక్రమ పేలులు. రానున్న 5 ఏళ్ల కాలంలో రాజధాని అమరావతి విశేషంగా అభివృద్ధి చెందుతుందని పీవీపీ సంస్థల అధినేత పొట్లూరి వరప్రసాద్ తెలిపారు. రాజధాని అభివృద్ధిలో తాము కూడా భాగస్వామ్యం అవుతామని పేర్కొన్నారు. అమరావతిలో పలు ప్రాజెక్టులు చేపట్టేందుకు పారిశ్రామికవేత్తలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. నగరంలోని బందర్ రోడ్డు పీవీపీ మాల్ 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పీవీపీ సంస్థల అధినేత ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, పలువురు పారిశ్రామికవేత్తలు, నగర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పొట్లూరి వరప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ప్రజల ఆదరాభిమానాలతో పీవీపీ మాల్కు ఒక ప్రత్యేకత ఏర్పడిందని, విజ్ఞానం, వినోదం, వ్యాపారం, ఆహారం ఇలా అన్ని రకాలు పీవీపీ మాల్లోని ప్రజలకు అందుబాటులోనే ఉన్నాయని తెలిపారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అన్ని వర్గాల వారు పీవీపీ మాల్పై ఆదరాభిమానాలు చూపుతున్నందున ధన్యవాదాలు తెలిపారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్పులతో ప్రజలకి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. ఏ దేశం ఎగినా పుట్టిన ఊరిలో పీవీకి ఒక గుర్తింపు రావటం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. రాజధాని అమరావతి అభివృద్ధి చెందేందుకు అపార అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. అమరావతి మాస్టర్ ప్లాన్ యథాతథంగా అమలు చేస్తే అభివృద్ధికి అవకాశాలు ఉండటంతో పాటు వచ్చే 5 ఏళ్లలో రాజధాని అమరావతి విశేషంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాజధాని అభివృద్ధిలో మేము భాగస్వాములు అవుతామని, పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధి చెందితే వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పన కలుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలకు ఇచ్చే వైబిలిటీ ఫండ్లో గ్యాప్ ఉందని, వైబిలిటీ ఫండ్ గ్యాప్ రాకుండా చూస్తే రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగే పారిశ్రామిక అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అభిమానించారు. దిస్ ఇస్ ఎ గ్రేట్ టైం ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. విజయవాడే కాదు, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో మరిన్ని కొత్త ప్రాజెక్ట్స్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంతకన్నా పెద్ద డెస్టినేషన్స్ క్రియేట్ చేస్తాం తప్పకుండా రాబోయే సంవత్సరాల్లో. థ్యాంక్ యూ. వచ్చి మీడియా మిత్రులందరికీ ఈ 10 years సక్సెస్ అనేది మాది కాదు. దిస్ ఈస్ ద పీపుల్ ఆఫ్ విజయవాడ, ఆర్ రీటైల్ పార్ట్నర్స్, ఆర్ ఎంప్లాయీస్, అబవ్ ఆల్ మీడియా మిత్రులందరూ సహకరించారు. ఈ ప్రోగ్రెసివ్ ప్రాస్పరిటీ ఆంధ్రప్రదేశ్కి రాబోయే సంవత్సరాల్లో మరింతగా బాగుండాలని కోరుకుంటున్నాను. అమ్మవారి దయ వల్ల, వెంకటేశ్వర స్వామి దయ వల్ల విజయవాడ దినదినాభివృద్ధి చెందుతూ పక్కనే అమరావతి డెవలప్మెంట్ వస్తుంది. ఇంకా కొత్త ప్రాజెక్ట్స్ చాలా చేస్తాం తప్పకుండా. ఇంకా ఎక్సైటింగ్ ప్రాజెక్ట్స్ చేస్తాం ఫ్యూచర్లో. థ్యాంక్ యూ ఆల్. టైం తీసుకుని వచ్చారు మీ అందరూ. థ్యాంక్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. బాయ్. తన భార్య మేనమామ తమ కుటుంబ విషయంలో జోక్యం చేసుకుని తన తమ్ముడి భార్యను, కూతుర్ని వేధింపులకి గురి చేస్తున్నారని దుర్గాపురం నివాసితులు గొట్టుపర్తి లక్ష్మీనారాయణ ఆరోపణ చేశారు. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు కమిషనర్, కలెక్టరేట్లో స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం, కోర్టు ఈ విషయంపై తమకు న్యాయం చేయాలని ఆయన కోరారు. గొట్టిపర్తి శ్రీరాములు అనే వ్యక్తి తమ కుటుంబాన్ని ఇబ్బందులకి గురి చేస్తున్నారని గొట్టిపర్తి లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు ఆరోపించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో తన తల్లితో కలిసి మీడియాతో మాట్లాడిన లక్ష్మీనారాయణ, మా తండ్రి గొట్టిపర్తి పిచ్చయ్య మరణించాక కారుణ్య నియామకం కింద మా అమ్మకు ఉద్యోగం వచ్చిందని తెలిపారు. అప్పటి నుంచి శ్రీరాములు మాపై ద్వేషం పెంచుకొని ఇబ్బందులకి గురి చేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. గొట్టిపర్తి లక్ష్మీనారాయణ, నాకు 13/4/2016లో కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నాము. తర్వాత గొట్టిపర్తి శ్రీరాములు అని వాళ్ళ మేనమామ మమ్మల్ని బాగా వేధిస్తున్నాడు. అప్పటి నుంచి కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నాము. అప్పటి నుంచి మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు, బాగా మమ్మల్ని వేధిస్తున్నాడు బాగా. అంతకుముందు కూడా ఇల్లు అమ్మమని చెప్పాడు. దేవీనగర్లో ఇల్లు ఉన్నప్పుడు మాకు వాళ్ళ చెల్లి పనిచేసే వానరు సిహెచ్ రామచంద్రరావు అనే అతను వచ్చి మా ఇల్లమ్మని చెప్పాడు. మేము ఇల్లమ్మ అనేసరికి మమ్మల్ని వేధిస్తున్నాడు బాగా. అలాగే మా అమ్మ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా మమ్మల్ని వేధిస్తున్నారు బాగా, ఇచ్చేస్తున్నారు బాగా. మమ్మల్ని అసలు మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారు మమ్మల్ని. మాతో ఎవరు మాట్లాడనివ్వకుండా చేస్తున్నాడు వాడు బాగా. డబ్బులు ఇచ్చి అందరికీ మేనేజ్ చేస్తున్నాడు. అలాగే మా తమ్ముడు పెళ్లి చేసుకుంటే మా తమ్ముడు భార్యను కూడా పట్టుకొని అసలు మాకు ఇంట్లో గొడవలు పెడుతున్నాడు బాగా. ఏం చేయనివ్వకుండా చేస్తున్నాడు అసలు వాడు. మా ఒక పిల్ల పుడితే ఆ పిల్లని కూడా మా సంవత్సరం నుంచి చూపించకుండా చేస్తుంది ఆ అమ్మాయి. కోర్టులో ఉంది అది మ్యాటరు, అది మాట్లాడకూడదు. అది ఇప్పుడు అది జరిగింది. మాకు కోర్టు ద్వారా న్యాయం జరగాలండి. మాకు
కోర్టు ద్వారా మాకు ఆ పిల్ల అదే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు. శ్రీశైలం వద్ద కృష్ణానదికి జలహారతి ఇచ్చిన సీఎం. కృష్ణానదికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాల నిర్వహణ. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మంత్రి లోకేష్ స్పందన. ఎన్నికల్లో ఇచ్చిన వర్గీకరణ హామీకి కట్టుబడి ఉన్నామన్న లోకేష్. అన్ని సామాజిక వర్గాల ఆర్థిక రాజకీయ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ అజెండా అని ఉద్ఘాటన. ఓటాన్ బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం. 4 నెలల కాల పరిమితిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై ఆమోద ముద్ర వేసిన గవర్నర్. ఏపీలో రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ. పింఛన్ల పంపిణీలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. పెరిగిన పింఛన్ల పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.